ఫౌండేషన్ ప్రాబ్లమ్స్. చాలా జాగ్రత్తగా 1 by 1 చూడండి సార్. ఫౌండేషన్ ప్రాబ్లమ్స్ ఒక 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ప్రిన్సిపల్ ఈజ్ 600. R1 percentage is 9.09%. What is the amount after first year? మనం చేసేదంతా చక్రవడ్డీ లెక్కలు సార్. మనం చేసేదంతా కూడా చక్రవడ్డీ లెక్కలు. ప్రిన్సిపల్, నేను ఒకరి దగ్గర 600 రూపాయలు అప్పు తీసుకున్నాను. అతని డబ్బులు నేను యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి అతను నాకు కొంత వడ్డీ పర్సంటేజ్ వేశాడు. సంవత్సరం తర్వాత నేను అతనికి ఎంత ఇవ్వాలి? సంవత్సరం తర్వాత నేను అతనికి ఏమి ఇవ్వాలి? 9.09 ఈజ్ 1/11. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో డినామినేటర్ ఎప్పుడూ కూడా ఇనీషియల్ వాల్యూ అంటే ప్రిన్సిపల్. అది 600 పక్కన పెట్టేసేయండి. ప్రిన్సిపల్ 11 తీసుకుంటే నేను దాని మీద 1 ఎక్స్ట్రా ఇవ్వాలి. అంటే 1 సంవత్సరం తర్వాత నేను అతనికి ఇవ్వాల్సింది 12. ఇనీషియల్గా 11, దాని మీద 1 ఎక్కువ కాబట్టి 12. క్వశ్చన్లో ఏమన్నాడు? 600 అన్నాడు. సో కాబట్టి ఇది ఎంత అవుతుంది? 600/11 into 2. 600/11 into 12. చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఈ ఎగ్జాంపుల్ని చాలా జాగ్రత్తగా చూడండి. 600/11 into 12. ఇక్కడ కూడా మనకు 5 ఆయుధాలు ఉన్నాయి. దాంట్లో ఒక ఆయుధం ఏంటంటే అప్రాక్సిమేషన్. నేను ఎప్పుడూ మీకు చెప్పాను 12/11. 12/11 అని అంటే 11/11 అంటే 1, 12/11 అంటే జస్ట్ ఎక్కువ. ఆన్సర్ 600కి జస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ మీరు చూస్తే గనక 11 అనేది ప్రైమ్ నంబర్, రైట్? 1 6లో వేసామనుకోండి. సపోజ్గా సార్ మీరు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చూడమన్నారు సార్ అని చెప్పి 1 6 R 6 వేసామనుకోండి. 6R 11 తోటి ఇది మల్టిపుల్ అవుతుందా చూడండి. 11 ఇంటూ ఎనీ నంబర్ అంటే 11తో డివైడ్ అవ్వాలి. 600 ఏమో 11 తోటి డివైడ్ అవ్వట్లేదు, అందుకే ఫ్రాక్షన్ వచ్చింది. అర్థమైంది కదా సార్? ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, ఆన్సర్ ఈజ్ జస్ట్ గ్రేటర్ దాన్ 600. సెకండ్ ప్రాబ్లం 1 by 1 చేద్దాం. అమౌంట్ ఈజ్ 480. R1 percentage is 37.5%. Principal ఎంత? Amount is 480. CI problems. R1 is 37.5%. 1 సంవత్సరం తర్వాత నేను నా ఫ్రెండ్కి 480 రూపాయలు ఇచ్చాను. అది ఎంత శాతం వడ్డీతోటి? 37.5% శాతం వడ్డీతోటి. అప్పుడు నేను తీసుకున్న అప్పెంత? 37.5 ఈజ్ 3/8. వడ్డీ శాతంలో డినామినేటర్ ఎప్పుడూ కూడా రైట్ ఇనీషియల్ వాల్యూ ఈజ్ ప్రిన్సిపల్. ఇదేమో 8. సిఐ ఎంత ఎక్స్ట్రా ఇచ్చాను? 3 ఇచ్చాను. అమౌంట్ ఏమైంది? 11 అయింది. కానీ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 480 ఇచ్చాడు. కాబట్టి ఆన్సర్ ఎంత? 480/11 into 8. 480/11 into 8. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫస్ట్ క్వశ్చన్లోనేమో అమౌంట్ కనుక్కున్నాం, సెకండ్ క్వశ్చన్లోనేమో ప్రిన్సిపల్ కనుక్కున్నాం. ఇక్కడ వరకు మీకు క్లియరా సార్? సో 11 480/11 ఇక్కడ అర్థమైంది కదా సార్? నవ్వు ఇక్కడ మీరు చూస్తే మీరు ఎలా చేయాలి అని అంటే, సపోజ్గా 484 ఉందనుకోండి. 11 4s are 44, 11 4s are 44, 8s are ఇది 352. ఆన్సర్ ఈజ్ జస్ట్ లెస్ దాన్ 352. ఇది మీకు ఎంత ఫాస్ట్గా చేస్తే అంత తొందరగా మీకు ఆన్సర్ వస్తుంది సార్.
ఎందుకు 484 వేశారు సార్ అంటే సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. ఇది 4 అయింది అనుకోండి, 11తో డివైడ్ అవుతుంది. సో 11 44ల 484, 44 8s are 352, 480 కాబట్టి ఆన్సర్ ఈజ్ జస్ట్ లెస్ దాన్ 352. దగ్గరికి వెళ్ళి క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. 352 కంటే తక్కువ ఉండాలి. ఈ 2 క్వశ్చన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా?